తన కడుపులో బిడ్డ లేదని తెలియడంతో డాక్టర్ దగ్గర కుమిలి కుమిలి ఏడుస్తుంది శ్రీవల్లి. నాకు ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే దారి లేదు డాక్టర్ అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్ మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడుగుతుంది. నా అబద్ధాలకు మోసాలకు నా జీవితం బలయ్యేలా ఉంది. మీరే ఏదోటి చేసి నా ప్రాణాలకు నా కాపురాన్ని నిలబెట్టండి డాక్టర్ అమ్మ అంటూ కాళ్ళపై పడుతుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్ ఆలోచనలో పడి ఒక ఫేక్ స్కానింగ్ రిపోర్ట్ని తీసి శ్రీవల్లికి ఇస్తుంది. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏ డాక్టర్ చేయరు కూడా. నీ బాధ చూడలేక చేస్తున్నా. ఇది వేరే వాళ్ళ రిపోర్టు. ఇది నీదేనని నీ వాళ్ళకి చెప్పుకో. నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ ఇదే. ఇక మీదట నువ్వు కానీ మీ అమ్మ కానీ ఈ విషయంపై నా దగ్గరికి వస్తే అస్సలు బాగోదు అని చెప్పేసి పంపించేస్తుంది డాక్టర్. ఇక శ్రీవల్లి రిపోర్ట్స్ పట్టుకొని బయటకు వస్తుంది. ఏమన్నారక్క, అంతా ఓకేనా అని అడుగుతారు. దాంతో శ్రీవల్లి దిగులుగా తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని వాళ్ళ చేతిలో పెడుతుంది. ఆ రిపోర్ట్స్ చూసిన నర్మద ప్రేమలు సంబరపడిపోతూ, అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా మీ అమ్మ నీకు పీతల కూర పంపించేసరికి కాస్త డౌట్ వచ్చింది. అంతే తప్ప నిన్ను అనుమానించాలని మా ఉద్దేశం కాదు. నువ్వు ఈ విషయాన్ని ఇంతవరకు తీసుకొని వచ్చావు. అయినా మా అక్క తల్లి కాబోతుందంటే చెల్లెలుగా మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది అక్క. పద వెళ్దామని అంటారు నర్మద ప్రేమలు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అంటుంది శ్రీవల్లి. ఇక శ్రీవల్లి నువ్వు నెల తప్పలేదు అని డాక్టర్ చెప్పిన మాటల్ని తలుచుకొని కన్నీటి పర్యంతరం అవుతుంది. ఇక మరో పక్క భాగ్యానికి ప్రేమగా చిలకలు తినిపిస్తూ ఉంటాడు ఇడ్లీ బాబాయ్. నా అందమైన చిలకకి ప్రేమతో ఇడ్లీ తినిపిస్తున్న చిలక, తినమ్మ తిను అంటూ చిలకలు తినిపిస్తూ ఉంటాడు ఇడ్లీ భాగ్యానికి. నువ్వు తినడమేనా చిలక, నీ అందమైన చేతులతో నాకు తినిపించవ చిలక అని అంటాడు ఇడ్లీ. చింత చచ్చిన పులుపు చావలేదు. పెళ్ళి ఇన్నేళ్ళైనా కూడా నీకు ఈ వేషాలు పోలేదు. అమ్మడికి కడుపు అని చెప్పి అబద్ధం చెప్పి ఈ ఇంట్లో లెగ్గు పెట్టేలా చేశా. అట్లాగే ఏదో ఒక చేసి నిన్ను ఆ రైస్ మిల్లోకి తోసేస్తా. ఆ రైస్ మిల్లును గుప్పెట్లో పెట్టుకోవాలన్నా మన టార్గెట్ మిస్ కాకూడదు అని అంటుంది భాగ్యం. ఇంతలో శ్రీవల్లి దిగులుగా రావడం చూసి, ఏమైందమ్మడు, హెచ్చరిక లేని తుఫాన్లా వచ్చేసావు, ఫోన్ కూడా చేయలేదు, ఇంత ఎండలో పడి వచ్చావేంటి, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని శ్రీవల్లి కడుపుపై చేయి వేస్తుంది భాగ్యం. శ్రీవల్లి కన్నీటితో అలా చూస్తూ నిలబడి ఉంటుంది. చూడమ్మడు, కడుపుతో ఉన్న వాళ్ళు అలా ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు, దా కూర్చో అని అంటుంది భాగ్యం. శ్రీవల్లి కోపంగా చూసేసరికి, ఏమిటమ్మడు ఏమైంది అని అడుగుతుంది భాగ్యం. నాకు ఇప్పుడు ఎన్నో నెల అని అడుగుతుంది శ్రీవల్లి. అది అది రెండో నెల మూడో నెల, డాక్టర్ అమ్మ చెప్పింది కదా, ఇంకో 6 నెలలు నువ్వు బిడ్డను కంటావు, జోలాలి అని పాట పాడతావు అని అంటుంది భాగ్యం. ఓ అవునా, నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా అని అడుగుతుంది శ్రీవల్లి. నీ అదృష్టం బాగుంటే ఒకేసారి 2 కవల పిల్లలు పుట్టొచ్చు అని అంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి, ఏంటి కవల పిల్లలు పుడతారా, కవల పిల్లలు అంటూ భాగ్యాన్ని దవడ పగిలేలా కొడుతుంది శ్రీవల్లి. ఆ సీన్ మాత్రం మామూలుగా ఉండదు. దెబ్బకి దవడ పట్టేసిన భాగ్యం, ఏంటమ్మడు అలా కొట్టేశావు, నీ కవల పిల్లలు ఇష్టం లేకపోతే ఒక్కల్నే కను, దానికి కొట్టేస్తావా అని అంటుంది భాగ్యం. నోర్ముయ్, నువ్వు కన్న తల్లివేనా, కడుపుతో ఉన్నానని కన్న కూతురికి అబద్ధం చెప్పి మోసం చేస్తావా, అన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. లోకంలో ఏ తల్లైనా ఇలా చేస్తుందా, నీకు సిగ్గుందా అసలు నీకు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, అమ్మడు నీకు తెలిసిపోయిందా, ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఆపవే, ఆ మాట అడగడానికి సిగ్గుగా లేదా, నువ్వు తల్లివి కాబోతున్నావు అని ఏ ఏ ఆడపిల్లకైనా మొదటిసారి చెప్పినప్పుడు తెలియకుండానే కన్నపేగు కదులుతుంది. ఆ కన్నపేగు తాలూకు ఆనందం గుండెని తాకుతుంది. ఆడపిల్ల తల్లి కావడం అంటే అమ్మ అనే పిలుపుతో కొత్త జన్మకి పురుడు పోసుకోవడం. అలాంటి పేగుబంధం విషయంలో అబద్ధం చెప్పి మోసం చేయడం కంటే పాపం ఇంకొకటి ఉంటుందా, నిజం తెలిస్తే కన్నబిడ్డ తట్టుకోలేదని తెలిసి కూడా నన్ను ఇట్ట పిచ్చిదాన్ని చేయడానికి నీకు మనసులా వచ్చిందే అని బోర్న ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, నాకు వేరే దారి దొరక్క అలా చేశానమ్మడు, నీ కాపురాన్ని నిలబెట్టడానికి ఇలా చేశాను అని అంటుంది భాగ్యం. నువ్వు నా కాపురాన్ని నిలబెట్టడం కాదే, పూర్తిగా తగలబెట్టేశావు. అమూల్య విషయంలో నేను చేసిన దానికి మా ఆయన ఇంట్లో నుంచి గెంటేశాడు, పుట్టింటికి పంపించేశాడు. ఇప్పుడు కడుపులో బిడ్డ లేకుండా డ్రామాలాడానని తెలిస్తే నాతో కాపురం చేస్తాడా, ఇంటికి రాణిస్తాడా అని బోర్న ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, పద ఏదోటి చేసి నీ కాపురాన్ని నిలబెట్టేస్తా, బాధపడకే, మా అమ్మడివి కదూ అని అంటుంది. ఏంటి ఏదోటి చేస్తావా, నా కాపురాన్ని నిలబెడతావా, నేను ఇలా కాదే అంటూ కర్ర తీసుకొని చావబాదుతుంది శ్రీవల్లి. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు సరిపోలేదా, చెప్పిన అబద్ధాలు సరిపోలేదా, ఇంకెన్ని మోసాలు చేస్తావు, నా కాపురం అన్యాయం అయిపోయింది, తర్వాత నువ్వు చేయడానికి ఇంకేం మిగిలి ఉంది అని పిచ్చకుట్టు కొడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఆగవే అమ్మడు, నీ కాపురానికి వచ్చిన డోకా ఏం లేదు, నేను ఏదోటి చేసి నిలబెడతాను కదా, నా మాట విను అని అంటుంది భాగ్యం. ఎలా నిలబెడతావే, నీ నిజంగా తల్లిని కాబోతున్నానని ఇల్లు మొత్తం సంతోషంతో మునిగిపోతుంది, పండుగ చేసుకుంది. కానీ ఇదంతా నాటకమని మోసమని తెలిస్తే నన్ను ఇంట్లోకి రాణిస్తారు, నా కాపురాన్ని కూల్చేసి ఇంకా ఏదో చేస్తానని అంటున్నావు ఏంటి అని చావబాదుతూ ఉంటుంది శ్రీవల్లి. ఆవేశపడకమ్మడు, సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. నువ్వు నెల తప్పావని నేను డాక్టర్తో చెప్పించిన అబద్ధం
మనకి తప్ప మూడో కంటికి తెలియదు. కాబట్టి కొంపలు మునిగిపోయినట్టుగా టెన్షన్ పడాల్సిన పని లేదు. నువ్వు నెల తప్ప అన్న అబద్ధాన్ని నిజం చేశావనుకో ప్రాబ్లమ్ ఉండదు అని అంటుంది భాగ్యం. ఆ మాటతో షాక్ అయిపోతుంది శ్రీవల్లి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని శ్రీవల్లి అంటే, నువ్వు నిజంగానే నెల తప్పితే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా అని అంటుంది భాగ్యం. కాకపోతే ఒక నెల 2 నెలలు అటు ఇటు బిడ్డని కంటావు. అది పెద్ద సమస్య కాదు. నువ్వు నన్ను కొట్టడానికే కాకుండా మీ ఆయన్ని ఆకట్టుకొని నెల తప్పే ప్లానింగ్ చేసుకో అని సలహా ఇస్తుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి ఆలోచనలో పడుతుంది. ఆల్రెడీ నెల తప్పానని చెప్పిన శ్రీవల్లితో చందు కాపురం చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు అది అయ్యే పనేనా? మరి శ్రీవల్లి ఏం చేయబోతుంది? భాగ్యం పన్నిన మరో కుట్ర ఏంటో తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.